హైదరాబాద్లో భారీగా చైనా మాంజాను పోలీసులు సీజ్ చేశారు. అన్ని జోన్లలో తనిఖీలు చేసిన పోలీసులు గోల్కొండ, జూబ్లీ హిల్స్లో భారీగా చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజాను వ్యాపారస్తులు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనా మాంజా గొంతుకు తగిలి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగచాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు, ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెలపై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని మనము దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వైలేషన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్ట్. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసు